సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ సుందరరామరెడ్డి గారు, ఈ మధ్య జియో ఫైనాన్షియల్స్ కాస్త ముందుకి వెనక్కి తడబాటుగా ఉందని తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఎలా ఉంది అసలు జియో ఫైనాన్షియల్స్ కంపెనీ స్ట్రక్చర్? రైట్. సో మొదటి నుంచి రిలయన్స్ నుంచి విడదీసి బయటకు వచ్చిన జియో ఫైనాన్స్ మొదటి నుంచి ఒక సంచలనమేనండి. ఇప్పటికీ దాన్ని సేల్స్ వచ్చేసరికి ఈ క్వార్టర్లీ లాస్ట్ 3 monthsలో జస్ట్ 400 crore సేల్స్ అంతే. అంటే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.6 lakhs crore అండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.6 lakhs crore అండ్ సేల్స్ వచ్చేసరికల్లా 400 crores అంతే. అండ్ PE మోర్ దెన్ 6,000 నడుస్తుంది. అంటే ట్రెడిషనల్ వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ ప్రకారం ఇది చాలా ఎక్స్పెన్సివ్గా కనపడుతుంది, కానీ ఇది ఒక స్టార్టప్ కంపెనీ. అందుకని ఇప్పుడే ఫండమెంటల్ వైజ్ దీన్ని అనలైజ్ చేసేసి ఈ రేట్ దగ్గర కొనుక్కోండి అని మనం రికమెండ్ చేయలేము. కానీ దీంట్లో వర్టికల్ చాలా పెద్దనండి. సపోజ్ జియో ఫైనాన్స్ లిమిటెడ్ ఉందనుకోండి, అది RBI కంట్రోల్ చేస్తుంది. అది ఫినాన్సింగ్ మొత్తానికి ఇది హెడ్ అనమాట. తర్వాత లీజింగ్ కంపెనీ ఒకటి ఉందండి, జియో లీజింగ్ కంపెనీ. ఇది లీజింగ్ ఇంకా బిజినెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ లీజింగ్ వాటి మీద ఫోకస్ చేస్తారనమాట. AMC కంపెనీ అంటే బ్లాక్ రాక్తో టైప్ అయ్యి ఈ వర్టికల్ స్టార్ట్ అవుతుంది. మన ఈ మధ్య పర్మిషన్ కోసం అప్లై చేశారు సెబీకి. ఆ పర్మిషన్కి అప్లై చేశారనే విషయం మీద ఇది 15% పెరిగింది 2 daysలోనే. అంటే మార్కెట్ ఎంతో ఎగ్జైట్మెంట్ అవుతుంది ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ బేస్గా తీసుకుని అనమాట. అలాగే పేమెంట్ బ్యాంక్ ఉందనుకోండి, SBIతో పార్ట్నర్ తోటి వాళ్ళు క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ వీటిని లాంచ్ చేస్తున్నారు. అలాగే ఇన్సూరెన్స్ డివిజన్ ఉందనుకోండి, IRDA పర్మిషన్ తీసుకొని వాటిని లాంచ్ చేస్తున్నారు. సో అంటే కంపెనీ చాలా అగ్రెసివ్గా ప్లానింగ్ స్టేజ్లోనే ఇంకా ఉందండి. అందుకని 1 or 2 quarters రిజల్ట్స్ తోటి మనం ఈ కంపెనీ స్ట్రెంత్ని అనలైజ్ చేయలేము. కాకపోతే ఒకటి, పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ కూడా భారీగా హోల్డ్ చేసినాయి. ఎగ్జాంపుల్ క్వాంట్ తీసుకోండి. క్వాంట్ ప్రతి ఫండ్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్, ఏ పేరెంట్ పెట్టండి, కాంట్రోల్ దగ్గర 3% అలొకేషన్ జియోగా ఉంటుంది. అంటే పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ కూడా దీని నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. ఎందుకు అంతగా అంటే వీళ్ళు కొత్త టెక్నాలజీ వాడి అంటే కొత్త కొత్త ఏరియాస్లో కూడా ఫైనాన్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సప్లై సైడ్ నెట్వర్కింగ్ వాళ్ళకి కూడా ఫైనాన్స్ చేస్తున్నారు. అంటే జియో మార్ట్లో ఎవరైతే సరుకులు తీసుకుంటారో ఆ సరుకులు మొత్తం వీళ్ళు క్రెడిట్కే ఇస్తున్నారు. కొన్ని లక్ష కోట్ల బిజినెస్ అది. FMGC బిజినెస్ 1,00,000 కోట్లలో ఉంటుందండి. వాటి మొత్తానికి వీళ్ళు ఫైనాన్స్ చేస్తున్నారు. రెండోది ఎయిర్ ఫైబర్ అండ్ ఈ నెట్వర్క్స్ ఉంటాయి కదా, వాటన్నిటికి కూడా వీళ్ళు డివైస్ వాటికి కూడా ఫండింగ్ చేస్తున్నారు. అండ్ పర్సనల్ లోన్స్, డిజిటల్ లోన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అందుకని వీళ్ళ ప్రొడక్ట్ బేస్డ్ ఏదైతే బాగా మూవ్ అవుతుందో ఆటోమేటిక్ ఇది కూడా మూవ్ అవుతూ ఉంటుంది. అంటే రిలయన్స్ డిజిటల్కి ఫండింగ్, కస్టమర్స్ ఫండింగ్కి ఇది సప్లై చేస్తున్నారు. అండ్ ఇన్సూరెన్స్లు, స్టాక్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్ అన్ని వర్టికల్స్కి రెడీ అవుతూ ఉన్నారనమాట. అందుకని రిలయన్స్ సేల్స్ ఎంత పెరిగే కొద్దీ ఇండైరెక్ట్ బెనిఫిషనరీ ఈ జియో అనమాట. అక్కడ రిలయన్స్ పెరిగే కొద్దీ రిలయన్స్ రిటైల్ పెరిగినా, రిలయన్స్ ఇది టెక్నాలజీ ఇది పెరుగుతున్నా, అండ్ రిలయన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ పెరుగుతున్నా సరే వాటి మొత్తానికి ఫండింగ్ కస్టమర్స్కి ఇచ్చేస్తుంది అనమాట. తద్వారా వాళ్ళ ఓన్ కస్టమర్స్ వాళ్ళకి సరిపోతారు. బట్ ఇప్పుడు వరకు అది పెద్దగా ఆయిల్ ఇంకా అగ్రెసివ్ ఫోకస్ చేయలేదండి. ఇప్పుడే అన్ని ఇంకా బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాయి. అట్లీస్ట్ 1 or 2 years టైం ఇస్తే కనుక డెఫినెట్గా ఇది ఒక ఇన్నోవేషన్ అనమాట. ఇన్నోవేటివ్ కంపెనీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఆల్మోస్ట్ 240 దగ్గర రన్ అవుతుందండి, 245 రూపీస్ దగ్గర. అండ్ ఈజీగా లిస్టింగ్ ప్రైస్ ని బ్రేక్అవుట్ చేసుకొని ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోద్ది. అంటే మనం ఒక కపుల్ ఆఫ్ మంత్స్లోనే 300 టార్గెట్ పెట్టచ్చు. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ టూ మచ్ సపోర్ట్ చేస్తున్నారు ఈ స్టాక్ని. ఇన్స్టిట్యూషనల్స్ టూ మచ్ సపోర్ట్ చేస్తున్నారండి. అందుకని ప్రతి డిప్ మనం బై చేసుకోవచ్చు. ఎక్స్పెన్స్ అంటే అవును ఎక్స్పెన్స్, ఇలాంటి వాటికి ట్రెడిషనల్ పద్ధతిలో మన వాల్యుయేషన్ కట్టలేము. ఓకే, అందుకని వీళ్ళు ఏంటంటే ఇంకా ఇన్నోవేషన్లోనే ఉన్నారు అండ్ కొత్త ఏరియాకి ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. అండ్ ముందు రోజుల్లో ఈ కాంపిటీషన్ తట్టుకుని ముందు ఎలా పోతారో మనం చూడాలి. ప్రస్తుతానికి వాళ్ళకున్న సేల్స్ లాస్ట్ క్వార్టర్లో అయితే మరీ దారుణంగా 400 crores ఉంది. అంటే ఇంకా బిగిన్ చేయాలి వర్టికల్స్. మార్కెట్ అయితే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చార్ట్ ప్రకారం చూస్తే చాలా బుల్లిష్గా ఉంది. టూ మచ్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ జరుగుతుంది. అండ్ మనం తొందరలోనే ఆల్ టైమ్ హైని ఇది బ్రేక్ చేసుకొని 300 రూపీస్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కపుల్ ఆఫ్ మంత్స్లోనే. అండ్ కరెంట్ ప్రైస్ 240 దగ్గర కొన్ని యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. బట్ డిప్ అని బై చేసుకుంటే పోతుంటే ఇలాంటి బాగుంటాయి. ఓకే,
బట్ ఒరిజినల్గా ఫండమెంటల్గా ఇది మనం బై చేయాలా లేదనేది అట్లీస్ట్ నీకు 1 or 2 years పడుతుంది. అన్ని వర్టికల్స్ రన్ అవుతున్న టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతిదీ ఎక్స్పెక్టేషన్ మీదే రన్ అవుతుంది. ఎందుకంటే బ్లాక్ రాక్తో టైప్ అయ్యారు ఇంతవరకు ఇంకా కష్టపట్టుకో లాంచ్ చేయలే వాళ్ళు, లాంచ్ అవ్వలేదు. ఇంకా లాంచ్ అవ్వలేదు. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీలతో 27 ఇన్సూరెన్స్ కంపెనీలతో టైప్ అయ్యారు కానీ ఇంతవరకు బిగించేయాలి ఆ బిజినెస్. అండ్ లీజింగ్లో కూడా అంత అగ్రెసివ్ కస్టమర్స్ ఇంకా ఏం రాలేదు. అన్ని బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాయి అనమాట. అందుకని దీన్ని తీసుకెళ్ళి మనం ఒక బజాజ్ ఫినాన్స్తో కంపేర్ చేయలేము అర్జెంటుగా. ఇంకా అండ్ రెండోది ఏంటంటే ఇన్నోవేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుద్దో మనం చూడాలి. మార్కెట్ ఇంత ముందులాగా అంత కన్జర్వేటివ్గా ఏం కాదు, చాలా అగ్రెసివ్గా ఉంది. ఎగ్జాంపుల్ ఫోన్పే వాళ్ళు బ్రోకరేజ్ డివిజన్ లాంచ్ చేసి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. పెద్దగా వాళ్ళు కస్టమర్స్ ఏమి ఎక్వైర్ చేయలేదు, పేటిఎం కానీ ఏమి ఎక్వైర్ చేయలేదు. అలాగే మనం వాట్సాప్ పేమెంట్ వాళ్ళు లాంచ్ చేసిన అట్టర్ ఫ్లాప్ అయ్యారు. యాక్చువల్ 2023లో అట్టర్ ఫ్లాప్ బిజినెస్ మోడల్ పేరు చెప్పమంటే మీరు వాట్సాప్ పేమెంట్ చెప్పచ్చు. అది సక్సెస్ అవ్వలేదు, దాని గురించి పట్టుకునే ఎవరు పట్టుకోలేదు. అందుకని మార్కెట్ ఎలా రెస్పాండ్ అవుద్దో మనకు అంత ఎగ్జాక్ట్లీ అని తెలియదు. కాబట్టి రిలయన్స్ ఒక ట్రస్టెడ్ ప్రమోటర్ నుంచి వస్తున్నారు అండ్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ లీడర్తో టైప్ అయ్యకుండా ముందు పోతున్నారు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ దగ్గర నుంచి. అంత ప్రస్తుతానికైతే హైప్లోనే ఉంది. ఇంకా వాల్యూషన్ ప్రకారం వెరీ ఎక్స్పెన్సివ్. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మనం 300 ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద టెక్నికల్స్ బేస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.